అలాగే తెలుగు ప్రేక్షకులకి ప్రథమంగా నా హృదయపూర్వక నమస్కారాలు అండి. విషయం ఏంటంటే వాళ్ళ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చాలా సమాజానికి అవసరమైనటువంటి చర్చ జరగడం జీనియస్ తెలుగు నిజంగా చాలా అర్చనీయం. విషయం ఏంటంటే ఇందాక నుంచి జరిగినటువంటి చర్చలో మనం చూసాం ఏంటంటే సాయి కృష్ణ అనేటువంటి జరిగినటువంటిది అన్యాయమా న్యాయమా అనేటువంటి మీద మీమాంస ఇప్పటికీ జరుగుతుంది, విచారణ జరుగుతుంది. మామూలుగా మీడియాలో కానీ ప్రతినిధుల్లో కానీ ప్రతిపక్షాలు కానీ లేకపోతే మిగతా అన్ని చోట్ల కూడా అక్కడ అన్యాయం జరిగింది అనేటువంటి ఆల్రెడీ ప్రొజెక్ట్ చేసేస్తున్నారు. అయితే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా బాధ్యతగా వ్యవహరించాలి. ఆ బాధ్యత ప్రకారం ఏం చెప్తున్నామంటే మనం కేవలం ఏం చెప్తున్నామంటే అక్కడ విచారణ జరిపించడం జరుగుతుంది పక్కన. రెండోది ఏంటంటే లా అండ్ ఆర్డర్ గురించి మీరు చాలా మంచిగా అడిగారు. వాస్తవంగా వ్యవస్థ మీద నమ్మకం పోవడం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం ప్రజాస్వామ్యంలో, ముఖ్యంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో. ఎందుకంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అండ్ ది బెస్ట్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో వ్యవస్థలో ప్రధానం. అది ఎగ్జిక్యూటివ్లోనే, జ్యుడిషియరీలోనే, లేకపోతే ఒక లెజిస్లేటివ్లోనే ఏదైనా అవ్వచ్చు. అది ఫోర్త్ ఎస్టేట్, ఎలక్ట్రానిక్ లో, ప్రింట్ మీడియా, ఇవన్నీ కూడా ఈ వ్యవస్థలన్నీ కంబైన్డ్ గా పనిచేస్తున్నాయి కాబట్టి చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఒక వ్యవస్థ కాకుండా రెండో వ్యవస్థగా పనిచేస్తుంది. కాబట్టి వ్యవస్థల మీద నమ్మకం పోయే దుస్థితి ఖచ్చితంగా మీడియా లైవ్ లో ఉండగా ఎప్పటికీ రానేరదు నా యొక్క నమ్మకం. రెండోది ఏంటంటే రీచ్ అవుతుందా, వాయిస్ రీచ్ అవుతుందా? క్లియర్, కంటిన్యూ అండి. ఓకే, ఇది నా నమ్మకం. ఇక రెండోది ఏంటంటే ఎక్కడైనా కానీ అతిపెద్ద వ్యవస్థలో మన విశాలమైన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ, ఈ వ్యవస్థలో ఖచ్చితంగా అడపదడప ఖచ్చితంగా ఎక్కడో ఏదో తేడా ఉండొచ్చు, లేదా తేడా ఉందనేటువంటి అనుమానం రావచ్చు, లేదా తేడా వచ్చే అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోకుండా అజాగ్రత్తగా వ్యవహరించే వ్యక్తులు కూడా ఉండొచ్చు. అందువలన అది అవునో కాదో క్లారిటీ ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మూడోది ఏంటంటే సాయి కృష్ణ అనే పర్సన్ ఖచ్చితంగా కనబట్టలేదు. ఖచ్చితంగా అనుమానాస్పదం. ఆ అనుమానాస్పదం కాబట్టి ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి చంద్రబాబు నాయుడు గారికి దాని మీద డిస్కస్ చేయడం ద్వారా జరిగింది. అండ్ సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు వాళ్ళందరినీ కూడా పిలిపించడం, మాట్లాడడం, వాళ్ళ యొక్క డిమాండ్స్ అన్ని వినడం, వాళ్ళకి తగినటువంటి హామీ ఇవ్వడం, ఇమీడియట్ గా దానికి సంబంధించి విచారణకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ అని కూడా చేయడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే ఏ కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరిగినటువంటి ఏ పర్సన్ కి కూడా అన్యాయం జరుగుతుంది అనేటువంటి అనుమానం ఉన్న ఏ పర్సన్ కి కూడా అటువంటి అనుమానం కానీ అటువంటి ప్రాబ్లం కానీ రాకుండా ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటాం. ఇందులో ఇంకా వైసీపీ పాత్ర, నిజంగా వైసీపీ అక్కడికి వెళ్ళి ఈ విషయాన్ని హైలైట్ చేయడం ఓకే, సంతోషం. కాకపోతే విషయం ఏంటంటే ఆ పర్సన్ కి ఇదే సాయి కృష్ణ అనే వ్యక్తికి ఇదే వైసీపీ గవర్నమెంట్ విషయంలో 14 కేసులు పడ్డాయంటే నిజంగా అన్ని 14 నిజాయితీ కేసులేనండి. అది ఆ ప్రభుత్వం ఆలోచించుకోవాలి, మేము ఆలోచించలేదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ గ్రీవెన్స్ దాని మీద ఉంది. మేము అక్కడ విచారణ జరిపించి లేకపోతే అక్కడ ఒకరు కూడా ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా విషయం ఏదైతే ఉందో అవన్నీ కూడా బయటకు లాక్కుని వచ్చి అది ఏ విధంగా తప్పు జరిగిందో, ఎక్కడైతే తప్పు జరిగిందో అధికారులు చర్యలు తీసుకుంటాం అండ్ తీసుకుంటారు గవర్నమెంట్. అండ్ ది సేమ్ టైం ప్రతిపక్షాలకు తగిన సమాధానం చెప్తుంది, ప్రజలకి స్పష్టమైనటువంటి సమాధానం కూడా దొరుకుతుంది. అందువల్ల ఏంటంటే మీడియా పాత్ర సేపు ఎగైన్ అండ్ ఎగైన్ ఇచ్చే నేను మళ్ళీ చెప్తున్నానండి, మీడియా పాత్ర సేపు ఇట్ ఇస్ ద ఫోర్త్ స్టేట్ ఆఫ్ ది పార్లమెంటరీ డెమోక్రసీ. ఉన్నంతసేపు కూడా వ్యవస్థలు అనేటువంటివి తన యొక్క అస్తిత్వాన్ని కోల్పోవు, నమ్మకాన్ని కోల్పోవు. పోయే సందర్భంలో ఖచ్చితంగా నంబర్ ఆఫ్ విజిల్ బ్లోయర్స్ ఉన్నారు. అండ్ మీడియా ఉంది, ప్రింట్ మీడియా ఉంది, ఇవాళ సోషల్ మీడియా కాబట్టి ఆ ప్రాబ్లం అయితే ఎనీహో ఏదైనప్పటికీ కూడా ఈ రోజు జరిగినటువంటి సంఘటన ఖచ్చితంగా మనం తగినటువంటి శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని చూపిస్తుంది. కాబట్టి డిప్యూటీ సీఎం అయినటువంటి మా అధ్యక్షుడు, మా పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి సీఎం గారితో మాట్లాడేది మన మీడియా ద్వారా వచ్చినటువంటి వార్తలు మనకు ఆధారం. అందువల్ల ఏంటంటే 80% కూడా అన్యాయం జరిగినటువంటి వ్యక్తి లేదా అన్యాయం జరుగుతుందేమో అనేటువంటి అనుమానం ఉన్న వ్యక్తికి, అనుమానాస్పదమైనటువంటి పర్సన్స్ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ చాలా
గట్టిగా చూస్తుంది. ఒక్క విషయంలో కూడా అశ్రద్ధ చూడదు. ఈ విషయంలో మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నంతసేపు ఓకే ఓకే రామకృష్ణ గారు, వైసీపీ నుంచి బొమ్మి ఇజ్రాయెల్ గారు జాయిన్ అయ్యారు. ఆయన వర్షన్ కూడా విందాం. నమస్తే ఇజ్రాయెల్ గారు. హలో ఇజ్రాయెల్ గారు వాయిస్ మేడం నా వాయిస్ వినపడుతుందండి? వినిపిస్తుందండి. మేడం నా వాయిస్ వినపడుతుంది? వినిపిస్తుంది. మా వాయిస్ వినిపిస్తుందా? హలో మాట్లాడండి ఇజ్రాయెల్ గారు. హలో క్లారిటీ లేదు మేడం, క్లారిటీ లేదు. ఇజ్రాయెల్ గారు మీ వాయిస్ మాకు కరెక్ట్ గానే వస్తుంది. ఇజ్రాయెల్ గారు ఈ వ్యవహారానికి సంబంధించి ఏం జరుగుతుంది అన్న దానికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి ఇజ్రాయెల్ గారు.